మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల కళాశాలలో బుధవారం బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఇటీవల సాధారణ బదిలీల్లో భాగంగా ఫిజికల్ డైరెక్టర్ కమల, ఉపాధ్యాయులు నరసమ్మ, మంజుల, రేఖారాణి స్వరూప బదిలీ కాగా వారికి వీడ్కోలు సమావేశం నిర్వహించారు. గత కొన్ని రోజులుగా విధులు నిర్వహించిన ఉపాధ్యాయుల సేవలను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి యాదగిరి, కస్తూరిబా ప్రిన్సిపాల్ ఫాతిమా, ఏడి విజయలక్ష్మి, జీసీఈసీ సుకన్య తదితరులు పాల్గొన్నారు. మీరు ముందుకు రండి. సార్ చెప్పారు, మేడం గారు కూడా వీరయ్యని మేడం గారు చెప్పారు. కాబట్టి మీరు పిల్లలు చదువుకోవాలనేదే ముఖ్య ఉద్దేశము. పిల్లలు ఇక్కడ ఉన్నది పేద పిల్లలు కాదు, అర్థమైందా? పేద అని ఎప్పుడు అనుకోవద్దు. మనకు మంచి హృదయం ఉన్న వాళ్ళందరూ గొప్పవాలి. మంచి హృదయం లేక ఒకరిని ఈర్ష కానీ ఒకరిని నష్టపరచాలని కానీ అలాంటి నెగిటివ్ ఉన్న వాళ్ళే పేదవాళ్ళు. అర్థమైనా? డబ్బు కాదు ఇక్కడ. మంచి హృదయం, మంచి మనసు ఉన్న వాళ్ళు ఏంటి చెప్పండి, గొప్పవాళ్ళు. వింటున్నారా? నిద్రపోతున్నారు. వింటున్నారు కదా? అదే మీరు దృష్టిలో ఉంచుకొని బాగా చదువుకోవాలి. నేను చదువుకుంటా, నా పక్క వాళ్ళు చదువుకోవద్దు, వాళ్ళకంటే నేను బాగా చదువుకోవాలి అనే ఆలోచన మీకు ఉండాలి. కానీ వాళ్ళు కూడా చదువుకోవాలి. అది వాళ్ళు వెనుకబడిపోవాలి అని మీరు అనుకోవద్దు. అందరూ కూడా బాగా చదువుకోవాలనే కదా మా ఆలోచన, అంతేనా? బాగా చదువుకోవాలని మీ పేరెంట్స్ దగ్గర మీకు అంత మంచి చదువు అందుతుందో లేదు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి పనిచేసుకుంటూ మా పిల్లలు ఉండొద్దు, బాగా చదువుకోవాలని మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. కాబట్టి మీరు బాగా చదువుకోవాలి అనే ఉద్దేశంతోనే మరి ఒక కేజీబీలో అమ్మాయిల కొరకు ఏర్పరచడం జరిగింది. గౌరవ ఏడీ అండ్ తెలుగు మేడం గారికి మరియు వెల్దుర్తి మండల విద్యాధికారి అయినటువంటి శ్రీ అలయ్య సార్ గారికి మరియు ఈ పాఠశాల ప్రత్యేకాధికారికి మరియు నూతనంగా ఈ పాఠశాలకు ఇచ్చేసినటువంటి మాసాయిపేట కేజీబీ ప్రత్యేకాధికారికి మరియు ఈనాడు మన అందరి నుంచి వీడ్కోలు కోరుతున్నటువంటి టీచర్లకి మరియు ఈ పాఠశాల ఉపాధ్యాయులకి, అదేవిధంగా నూతనంగా మాసాపేట పాఠశాల ఎంచుకొని ఇక్కడ విధులు నిర్వహించడానికి వచ్చినటువంటి నూతన టీచర్లు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మరియు ఇంకా మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది వీళ్ళకు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్న బదిలీపై వెళ్తున్నటువంటి టీచర్లకి వీడ్కోలు ఇస్తున్నాము. మీరు సార్ పాఠశాలకు సందర్శించి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించినందుకు నేను ఇక్కడ సుమారుగా 10 నెలల పాటు దిశగా పనిచేసి ఇప్పుడు శాఖ అయినటువంటి పాఠశాలలోకి వెళ్ళిపోవడం జరిగింది. మరి అయినప్పటికీ కూడా ఇంకా వాళ్ళు గుర్తుపెట్టుకొని అభిమానంతో పిలిచారన్నటువంటి ఆ అభిమానానికి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఇక్కడ పనిచేయడం బయటికి వెళ్ళడం అనేది అతి సర్వసాధారణమైన విషయం. ఎందుకంటే ఏదైనా కానీ ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి బయటిపై వెళ్ళడం అతి సహజమైన లక్షణం. కాకపోతే ఒక మెమొరీస్ని తీసుకుపోవాలనేది నా ఆలోచన. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఒక అద్భుతమైన మెమొరీస్ని వెంబడి రావాలి. పిల్లలకు చేసినటువంటి సేవలు కానీ, పిల్లలు మీ నుంచి పొందినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్, జ్ఞానం జీవితంలో వాళ్ళు ఎప్పటికీ గుర్తు చేసుకునేటట్టుగా ఉండాలి. మరి అదే కోణంలో పనిచేసినట్టుగా నేను భావిస్తున్నాను. నాకు తెలిసిన ఈ ఇప్పుడు సిఆర్టీలు అందరూ కూడా బయలుదేరిన టీచర్స్ అందరూ కూడా వాళ్ళ అపాయింట్మెంట్ అయిన నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. ఇక్కడే నేను లోకల్లోనే ఎంఈఓగా 2017లో తీసుకున్నప్పటికీ అంతకన్నా ముందు కూడా నేను ఇక్కడ హెడ్ మాస్టర్గా పనిచేయడం జరిగింది.
మళ్ళీ ఒక గ్రామస్తునిగా ఇక్కడ పాఠశాల పనితీరును అబ్జర్వ్ చేయడం జరిగింది.